అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ 24, 25, 26, 27 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదృష్టం అనేది కలిసి రాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వృశ్చిక రాశివారికి ఈరోజు మీ గురించి, మీ అద్భుతమైన లోతైన నిగూఢమైన స్వభావం గురించి, గత కొంతకాలంగా మీ జీవితంలో సాగుతున్న పెనుగులాట గురించి, మీ కంటికి కనిపించకుండా మీ వెనుక జరుగుతున్న కుట్రలు గురించి, వాటన్నింటినీ ఛేదించి మీరు ఎలా నిలబడాలో వివరంగా తెలుసుకుందాము. ఇది కేవలం రాశిఫలాలు చెప్పడం కాదు, మీ అంతరంగాన్ని ఆవిష్కరించే ఒక ప్రయత్నం. ఎందుకంటే రాశిచక్రంలో మీది అత్యంత శక్తివంతమైన, సంక్లిష్టమైన రాశులలో ఒకటి. ముందుగా మీ స్వభావం గురించి చెప్పాలి. సముద్రంపైకి ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో, లోపల అన్ని అగ్నిపర్వతాలను, అలజడులను దాచుకుంటుంది. మీ మనస్తత్వం కూడా అచ్చం అలాంటిదే. పైకి ఎంతో గంభీరంగా, స్థిరంగా, ఒక్కోసారి అసలు ఏమీ పట్టనట్టు కనిపిస్తారు. కాని మీ లోపల భావోద్వేగాల ప్రవాహం నిరంతరం సాగుతూనే ఉంటుంది. ప్రేమ అయినా, ద్వేషమైనా, మీరు దేనిని పైపైన తీసుకోరు, దాని మూలాల వరకు వెళ్తారు. ఒక వ్యక్తిని నమ్మితే మీ ప్రాణాన్ని కూడా వారికోసం పనంగా పెడతారు. మీ స్నేహానికి, మీ ప్రేమకు హద్దులు ఉండవు. మీ వాళ్లని కాపాడుకోవడం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధపడతారు. కాని అదే వ్యక్తి మీకు ద్రోహం చేశారని తెలిస్తే ఆ గాయాన్ని మీరు అంత సులభంగా మర్చిపోలేరు. మీ నమ్మకాన్ని ఎవరైనా వమ్ము చేస్తే వారిని క్షమించడం మీకు చాలా కష్టం. మీలో ఒక అద్భుతమైన అంతర్దృష్టి ఉంటుంది. జరగబోయేదాన్ని పసిగట్టే శక్తి మీకు సహజంగానే వస్తుంది. అందుకే చాలాసార్లు నాకు ముందే అనిపించింది అని మీరు అనుకుంటూ ఉంటారు. మీరు ఏదైనా పనిని మొదలుపెడితే దాన్ని పూర్తిచేసే వరకు వదిలిపెట్టరు. మీ పట్టుదల, మీ ఏకాగ్రత అసామాన్యమైనవి. అందుకే మీరు ఏ రంగంలో ఉన్నా ఉన్నత శిఖరాలకు చేరగల సత్తా మీలో పుష్కలంగా ఉంటుంది. అయితే మీలోని ఈ తీవ్రతే కొన్నిసార్లు మీకు శత్రువుగా మారుతుంది. మీ భావాలను బయటపెట్టకపోవడం వల్ల మిమ్మల్ని అపార్థం చేసుకునేవారు చాలా ఎక్కువ. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. గత 2-3 సంవత్సరాలుగా మీ జీవితం ఎలా ఉంది? ఒక యుద్ధభూమిలా తయారైంది కదా. ముఖ్యంగా అర్ధాష్టమ శని ప్రభావంతో మీరు పడిన మానసిక వేదన అంతా ఇంతా కాదు. ఇంట్లో ప్రశాంతత కరువవడం, తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన, ఆస్తులకు సంబంధించిన వివాదాలు, వాహనాలకు తరచు మరమ్మతులు రావడం, మీ మనసులో ఎప్పుడూ ఒక తెలియని భారం, ఒత్తిడి, ఎంతో కష్టపడినా గుర్తింపు లేకపోవడం, అందరూ ఉన్నా ఒంటరితనం వెంటాడటం వంటివి అనుభవించారు. ఆ గండం గడిచింది అనుకునేలోపే ఇప్పుడు పంచమ శని ప్రభావం మొదలైంది. ఇది మీ ఆలోచనా విధానాన్ని, మీ నిర్ణయాలను, మీ పిల్లలకు సంబంధించిన విషయాలను, మీ ప్రేమ వ్యవహారాలను ప్రభావితం చేస్తోంది. ఈ గ్రహస్థితుల కారణంగానే గత కొంతకాలంగా మీ జీవితంలో ఒక అడుగు ముందుకు వేస్తే 4 అడుగులు వెనక్కి లాగినట్టు అనిపిస్తోంది. ఆర్థికంగా డబ్బు చేతికి వస్తున్నట్టే వచ్చి ఏదో ఒక రూపంలో అనవసరంగా ఖర్చయిపోతోంది. పిల్లల చదువులు, వారి ఆరోగ్యం కోసం, లేదా స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ వంటి వాటిలో నష్టపోవడం జరుగుతోంది. మీరు ఎంతో ఇష్టపడి మొదలుపెట్టిన పనులలో అడ్డంకులు, మీరు ఎంతో నమ్మిన వారి నుండి ఊహించని మాటలు, ప్రవర్తనలు మిమ్మల్ని తీవ్రంగా గాయపరుస్తున్నాయి. మీలో ఉన్న సృజనాత్మకతకు, ఉత్సాహానికి ఏదో తెలియని బ్రేక్ పడినట్టు అనిపిస్తోంది. అంతా నా మంచికే జరుగుతోంది అని సర్ది చెప్పుకుందామన్నా మనసు అంగీకరించని ఒక గందరగోళ పరిస్థితిలో మీరు ఉన్నారు. ఇక్కడే మీ వెనుక జరుగుతున్న రహస్య కుట్రలు, కుతంత్రాల గురించి మనం లోతుగా మాట్లాడుకోవాలి. మీ స్వభావం రీత్యా మీరు చాలా ప్రైవేట్ వ్యక్తులు. మీ విషయాలను అందరితో పంచుకోరు. మీ విజయాలను చూసి పైకి నవ్వుతూ లోపల కుళ్ళుకునేవాళ్లు మీ చుట్టూ ఎప్పుడు ఉంటారు. ప్రస్తుత గ్రహ సంచారం ఈ రహస్య శత్రువులను మరింత బలోపేతం చేస్తోంది. వీళ్లు ఎవరో కాదు, మీతో రోజూ కలివిడిగా తిరుగుతూ, మీ స్నేహితుల్లా, మీ శ్రేయోభిలాషుల్లా నటిస్తున్న వారే కావచ్చు. ఉద్యోగంలో మీరు ఎంతో కష్టపడి ఒక ప్రాజెక్ట్ పూర్తి చేస్తే ఆ క్రెడిట్ అంతా మీ సహోద్యోగి సునాయాసంగా కొట్టేయడం, మీ గురించి మీపై అధికారి దగ్గర లేనివి ఉన్నవి కల్పించి చెప్పి మీకు రావాల్సిన ప్రమోషన్ను అడ్డుకోవడం, మీ బలహీనతలను తెలుసుకుని సరైన సమయంలో వాటిని వాడుకుని మిమ్మల్ని ఇబ్బందుల పాల్చేయడం వంటివి జరగవచ్చు. వ్యాపారంలో అయితే మీరు గుడ్డిగా నమ్మిన భాగస్వామి మీకు తెలియకుండా లాభాలను పక్కదారి పట్టించడం, మీ వ్యాపార రహస్యాలను పోటీదారులకు చేరవేయడం, మీ వెనుక మీకు నష్టం కలిగించే ఒప్పందాలు చేసుకోవడం వంటివి జరుగుతుంటాయి. కుటుంబంలో, బంధువులలో కూడా మీ ఎదుగుదల చూసి ఓర్వలేక మీ పరువుకు భంగం కలిగించేలా పుకార్లు సృష్టించడం, మీ కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించడం వంటి కుతంత్రాలు పన్నుతారు. ఈ కుట్రలు ఎలా పనిచేస్తాయంటే వాళ్లు నేరుగా మిమ్మల్ని ఏమీ అనరు, మిమ్మల్ని రెచ్చగొడతారు. మీలోని ఆవేశాన్ని, కోపాన్ని బయటకు తెప్పించేలా ప్రవర్తిస్తారు. మీరు ఆవేశంలో ఏదైనా మాట జారితే దాన్ని పట్టుకుని మిమ్మల్ని ఒక విలంగా చిత్రీకరిస్తారు. చూశారా, అతనెంత అహంకారో,
ఎంత కోపిష్టో అని అందరి ముందు ప్రచారం చేస్తారు. మీ సహజమైన గంభీరత్వాన్ని, ముక్కుసూటితనాన్ని పొగరుగా ముద్రవేస్తారు. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మి మీ మనసులోని మాటలు చెప్పారో వాళ్లే ఆ మాటలను వక్రీకరించి మీకు వ్యతిరేకంగా వాడుకుంటారు. ఈ ద్రోహాలు, ఈ కుట్రలు మిమ్మల్ని మానసికంగా ఎంతగానో కృంగదీస్తాయి. మీలోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి అసలు ఎవరిని నమ్మాలి అనే ఒక తీవ్రమైన సందిగ్ధంలోకి మిమ్మల్ని నెట్టివేస్తాయి. మరి ఈ విషవలయం నుండి బయటపడటం ఎలా? ఈ కుతంత్రాలను ఛేదించి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం ఎలా? భయపడకండి. మీ రాస్యాధిపతి కుజుడు ఒక యోధుడు. మీలో ఆ పోరాట పటిమ రక్తంలోనే ఉంది. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన మార్గాలు కొన్ని ఉన్నాయి. మొదటిది అతి ముఖ్యమైనది. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం. మీ మౌనమే మీ అతిపెద్ద ఆయుధం. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా వెంటనే స్పందించవద్దు. ఒక చిరునవ్వు నవ్వి అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోండి. మీ స్పందన లేకపోవడం వారిని మరింత గందరగోళానికి గురిచేస్తుంది. మాట్లాడక తప్పని పరిస్థితి వస్తే చాలా తక్కువగా, స్పష్టంగా, సంయమనంతో మాట్లాడండి. మీ బలహీనతలను, మీ భవిష్యత్ ప్రణాళికలను ఇకపై ఎవరితోనూ పంచుకోవద్దు. మీ నీడను కూడా నమ్మలేని సమయం ఇది. రెండవది, మీ అంతర్దృష్టిని నమ్మండి. ఒక వ్యక్తి గురించి మీ మనసులో ఏదైనా చిన్న అనుమానం కలిగినా దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మీ సిక్స్త్ సెన్స్ మిమ్మల్ని ఎప్పుడూ మోసం చేయదు. వారి మాటలను కాకుండా వారి చేతలను, వారి కళ్లను గమనించండి. నిజం మీకు తెలిసిపోతుంది. మిమ్మల్ని పొగిడే వారికన్నా మిమ్మల్ని విమర్శించే నిజమైన స్నేహితుడిని గుర్తించండి. మూడవది, ఆర్థిక క్రమశిక్షణ. పంచమ శని ప్రభావం వల్ల స్పెక్యులేషన్, అనవసరమైన రిస్కులు తీసుకునే ఆలోచనలు వస్తాయి. వాటికి పూర్తిగా దూరంగా ఉండండి. షేర్ మార్కెట్, గుర్రపు పందాలు, లాటరీలు వంటి వాటి జోలికి అస్సలు వెళ్లవద్దు. డబ్బు విషయంలో ఎవరికీ హామీలు ఉండవద్దు. ఎవరికీ అప్పులు ఇవ్వవద్దు. ప్రతి రూపాయిని లెక్కపెట్టి ఖర్చు చేయండి. పత్రాలు లేకుండా ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జరపవద్దు. నాలుగవది, మీ ఆరోగ్యం. మానసిక ఒత్తిడి నేరుగా మీ జీర్ణవ్యవస్థ మీద, మీ నరాల మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ప్రతిరోజూ కనీసం ఒక అరగంట మీకోసం మీరు కేటాయించుకోండి. ధ్యానం, ప్రాణాయామం, యోగా వంటివి మీ మనసుకు అద్భుతమైన ప్రశాంతతను ఇస్తాయి. నడకకు వెళ్ళండి. ప్రకృతితో సమయం గడపండి. మంచి సంగీతం వినండి. మీలో పేరుకుపోయిన ప్రతికూల శక్తిని బయటకు పంపడానికి వ్యాయామం ఒక గొప్ప మార్గం. ఇక ఆధ్యాత్మికంగా మీకు అండగా నిలిచే కొన్ని పరిహారాలున్నాయి. ప్రస్తుత గ్రహస్థితులకు శనిదేవుని శాంతింపజేయడం చాలా ముఖ్యం. ప్రతి శనివారం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణం చేయడం మీకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. మీకు తోచినంతలో పేదలకు, వృద్ధులకు అన్నదానం లేదా వస్త్రదానం చేయండి. నల్ల నువ్వులను, నల్లటి వస్త్రాలను దానం చేయడం మంచిది. మీ రాస్యాధిపతి కుజుడిని బలోపేతం చేసుకోవడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని లేదా నరసింహస్వామిని ఆరాధించండి. ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఒకటి గుర్తుంచుకోండి, ఈ కష్టాలు, ఈ కుట్రలు, ఈ ఇబ్బందులు మిమ్మల్ని పతనం చేయడానికి రాలేదు. మిమ్మల్ని ఒక వజ్రంలా సానబెట్టడానికి వచ్చాయి. ఈ అనుభవాల ద్వారా మీరు మనుషులను ఎలా అంచనా వేయాలో, ఎవరిని నమ్మాలో, ఎవరికి దూరంగా ఉండాలో నేర్చుకుంటారు. మీ చుట్టూ ఉన్న ముసుగులు తొలగిపోయి నిజమైన ముఖాలు బయటపడతాయి. ఇది ఒక ప్రక్షాళన సమయం. ఈ అగ్నిపరీక్ష నుండి మీరు బయటకు వచ్చేటప్పటికి మరింత శక్తివంతులుగా, మరింత వివేకవంతులుగా, మరింత దృఢంగా తయారవుతారు. నిరాశపడకండి. మీలో ఉన్న పోరాట యోధుడిని నిద్రలేపండి. మిమ్మల్ని మీరు నమ్మండి. మీలోని అపారమైన శక్తిని గుర్తించండి. ఈ ప్రపంచంలో మిమ్మల్ని మోసం చేయగలరు, కాని మిమ్మల్ని ఓడించలేరు. ఎందుకంటే ఓటమిని అంగీకరించని తత్వం మీది. ధైర్యంగా నిలబడండి. ఈ మేఘాలు త్వరలోనే తొలగిపోతాయి. మీ జీవితంలో ఒక కొత్త సూర్యోదయం ప్రకాశవంతంగా రాబోతోంది. అంతా మంచే జరుగుతుంది. వృశ్చికరాశి తత్వం చాలా లోతైనది. సముద్రంపైకి ప్రశాంతంగా కనిపించినా లోపల ఎన్నో అలజడులు, అగ్నిపర్వతాలు దాగి ఉన్నట్టు మీ మనసు కూడా అంతే. పైకి గంభీరంగా, స్థిరంగా కనిపించినా మీ లోపల భావోద్వేగాల ప్రవాహం నిరంతరం సాగుతూనే ఉంటుంది. మీరు దేనినైనా సాధించాలనుకుంటే దాని మూలాల వరకు వెళ్లి పట్టుదలతో దాన్ని సాధించే వరకు నిద్రపోరు. అలాంటి అద్భుతమైన శక్తి మీ సొంతం. ఇప్పుడు సెప్టెంబర్ 24 నుండి 27 వరకు మీ జీవితంలోని వివిధ అంశాలు ఎలా ప్రభావితం కాబోతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. సెప్టెంబర్ 24 బుధవారం. ఈ రోజు మీ మనస్సు కాస్త చంచలంగా, ఆందోళనగా ఉండే అవకాశముంది. ఒక తెలియని అలజడి, ఖర్చుల గురించిన చింత మిమ్మల్ని వెంటాడవచ్చు. ఇది తాత్కాలికమే అని గుర్తుంచుకోండి. ఈ రోజును పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి కాకుండా ప్రశాంతంగా, ఆత్మపరిశీలన చేసుకుంటూ గడపడానికి ప్రయత్నించండి. మీ అంతరాత్మ చెప్పే మాట వినండి. అది మీకు సరైన మార్గాన్ని చూపుతుంది. కుటుంబ జీవితంలో ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. చిన్న చిన్న విషయాలకే కోపడటం లేదా చిరాకుపడటం వల్ల ఇంట్లో వాతావరణం దెబ్బతింటుంది. ముఖ్యంగా మీ మాటల వల్ల ఇతరులు బాధపడకుండా చూసుకోండి. ఉద్యోగస్తులు కార్యాలయంలో వివాదాలకు, అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం ఉత్తమం. మీ పని మీరు చేసుకుని
మౌనంగా ఉండటం వల్ల చాలా సమస్యల నుండి బయటపడతారు. మీ వెనుక మీ గురించి చెడుగా మాట్లాడేవాళ్లు ఉండొచ్చు, వారిని పట్టించుకోకండి. మీ పనితనమే వారికి సమాధానం చెబుతుంది. వ్యాపారస్తులు, ఈరోజు కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా పెద్ద మొత్తంలో డబ్బు లావాదేవీలు చేయడానికి అస్సలు మంచి రోజు కాదు. ఖర్చులు పెరిగే అవకాశముంది. సిబ్బందితో లేదా భాగస్వాములతో విభేదాలు రాకుండా జాగ్రత్తపడండి. ఆర్థికంగా ఇది ఖర్చులతో కూడిన రోజు. ఊహించని ఖర్చులు తలుపు తడతాయి. ఆస్పత్రి ఖర్చులు లేదా ప్రయాణాల కోసం డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా, పొదుపుగా ఉండాలి. ఆరోగ్యపరంగా నిద్రలేమి, కళ్లకు సంబంధించిన సమస్యలు, మానసిక ఒత్తిడి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి. ధ్యానం లేదా మీకు నచ్చిన సంగీతం వినడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వివాహితులకు మీ భాగస్వామితో అపార్థాలు తలెత్తకుండా చూసుకోండి. వారిపై అనవసరంగా అనుమానాలు పెంచుకోవద్దు. ఒకరికొకరు కొంత స్వేచ్ఛను, సమయాన్ని ఇవ్వడం చాలా ముఖ్యం. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత కుదరడం కొంచెం కష్టంగా ఉంటుంది. మనసు అనవసరమైన విషయాల వైపు మళ్లుతుంది. బలవంతంగా చదివే బదులు కాసేపు విరామం తీసుకోవడం మంచిది. ప్రేమికులకు మీ సంబంధంలో కొంత గందరగోళం ఏర్పడవచ్చు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రశాంతంగా ఆలోచించడానికి సమయం తీసుకోండి. ఈ రోజు చేసే దానధర్మాలు మీకు మానసిక శాంతిని ఇస్తాయి. సెప్టెంబర్ 25 గురువారం. నిన్నటిలాగే ఈ రోజు కూడా మీ ప్రయాణం కాస్త నెమ్మదిగా, జాగ్రత్తగా సాగించాల్సిన అవసరముంది. మీ మనసులో అదే ఆందోళన, అదే తెలియని భయం కొనసాగవచ్చు. కానీ భయపడకండి. గురువు యొక్క శుభదృష్టి మీపై ఉండటం వల్ల ఎంతటి కష్టమొచ్చినా దాని నుండి బయటపడే మార్గం మీకు తప్పకుండా కనిపిస్తుంది. ఇది మీ సహనాన్ని, మీ అంతర్గత శక్తిని పరీక్షించే రోజు. ఓపికతో, వివేకంతో వ్యవహరించండి. కుటుంబ జీవితంలో పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాల్సి రావచ్చు. ప్రార్థన, ఆధ్యాత్మిక చింతన మీకు, మీ కుటుంబానికి మానసిక ధైర్యాన్ని ఇస్తాయి. అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగస్తులు, మీ పనిలో కొన్ని అనుకోని అడ్డంకులు ఎదురుకావచ్చు. సహోద్యోగుల నుండి ఆశించినంత సహకారం లభించకపోవచ్చు. అయినా నిరుత్సాహపడకండి. మీమీద మీకు నమ్మకముంచి మీ పనిని శ్రద్ధగా పూర్తి చేయండి. ఈ రోజు మీరు పడే కష్టం భవిష్యత్తులో మంచి ఫలితానిస్తుంది. వ్యాపారస్తులు, చట్టపరమైన విషయాలలో, ప్రభుత్వ పనులలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని గుడ్డిగా నమ్మి డబ్బు ఇవ్వద్దు. మోసపోయే ప్రమాదముంది. ఈ రోజు లాభాల కన్నా నష్టాలు రాకుండా చూసుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెట్టండి. ఆర్థికంగా ఖర్చులను అదుపులో ఉంచుకోవడం ఒక సవాలుగా మారుతుంది. పాత అప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఎవరికీ ఈ రోజు అప్పు ఇవ్వకండి. తిరిగి రావడం కష్టమవుతుంది. ఆరోగ్యపరంగా శక్తిస్థాయిలు తక్కువగా ఉంటాయి. పాదాలు, కళ్లకు సంబంధించిన సమస్యలు రావచ్చు. మంచి ఆహారం తీసుకుని తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. వివాహితులకు మీ బంధంలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దుకోవడానికి ఇది ఒక అవకాశం. అహంకారాన్ని పక్కన పెట్టి మీ భాగస్వామితో మనసు విప్పి మాట్లాడండి. సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. విద్యార్థులు, నిరాశకు గురికావద్దు. కొన్ని సబ్జెక్టులు అర్థం కాకపోయినా మళ్లీ మళ్లీ ప్రయత్నించండి. మీ ఉపాధ్యాయుల సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి. ప్రేమికులకు మీ సంబంధంలో ఉన్న దూరాన్ని, అపార్థాలను తొలగించుకోవడానికి ప్రయత్నించండి. మౌనంగా ఉండే బదులు ప్రేమగా మాట్లాడటం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయి. ఈరోజు ఓర్పుతో ఉంటే రేపటి రోజు మీదే. సెప్టెంబర్ 26 శుక్రవారం రోజు ఒక అద్భుతమైన మార్పును తీసుకువచ్చే రోజు. రోజు మొదటి భాగం అంటే సుమారు సాయంత్రం 4 గంటల వరకు నిన్నటిలాగే కాస్త నిదానంగా, జాగ్రత్తగా ఉండాలి. కాని సాయంత్రం నుండి మీలో ఒక కొత్త శక్తి సంచారమవుతుంది. మేఘాలు తొలగిపోయి సూర్యుడు ప్రకాశించినట్టు మీ మనసులోని ఆందోళన, భయం తొలగిపోయి ఒక స్పష్టత వస్తుంది. ఆగిపోయిన పనులు మళ్లీ కదలడం మొదలుపెడతాయి. కుటుంబ జీవితంలో సాయంత్రం నుండి వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. అపార్థాలు తొలగిపోయి అందరి ముఖాల్లో నవ్వులు వికసిస్తాయి. మీరు చెప్పే మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగస్తులు, మధ్యాహ్నం వరకు ఓపికగా ఉండండి. సాయంత్రం నుండి మీ పనిలో వేగం పెరుగుతుంది. మీ సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. పై అధికారులతో మాట్లాడటానికి సాయంత్రం సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు, ముఖ్యమైన నిర్ణయాలు, చర్చలు ఏవైనా ఉంటే సాయంత్రం 4 గంటల తర్వాత ప్రారంభించండి. మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆగిపోయిన డబ్బు చేతికి అందే అవకాశముంది. ఆర్థికంగా రోజు మొదటి భాగంలో ఖర్చులు ఉన్నప్పటికీ సాయంత్రం నుండి పరిస్థితి మెరుగుపడుతుంది. ధనలాభానికి సంబంధించిన కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మీ ఆర్థిక ప్రణాళికలను పునఃసమీక్షించుకోవడానికి ఇది మంచి సమయం. ఆరోగ్యపరంగా ఉదయం కాస్త నీరసంగా ఉన్నా సాయంత్రానికి మీలో కొత్త ఉత్సాహం వస్తుంది. మానసికంగా చాలా తేలికగా, బలంగా ఉంటుంది. వివాహితులకు సాయంత్రం మీ భాగస్వామితో గడిపే సమయం చాలా ఆనందంగా ఉంటుంది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. విద్యార్థులకు సాయంత్రం నుండి చదువుపై ఏకాగ్రత తిరిగి వస్తుంది. కష్టమైన పాఠాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు.
ప్రేమికులకు మీ సంబంధంలో కొత్త ఉత్సాహం చిగురిస్తుంది. మీ మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి, కలిసి భవిష్యత్తు గురించి మాట్లాడుకోవడానికి సాయంత్రం సమయం చాలా అనుకూలమైనది. ఈ రోజు మిశ్రమ ఫలితాలను ఇచ్చినా ముగింపు మాత్రం మీకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది. సెప్టెంబర్ 27 శనివారం 2 రోజుల మానసిక అలజడి తర్వాత ఈ రోజు మీరు మీ అసలైన స్వరూపంలోకి తిరిగి వస్తారు. మీ శక్తి, మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి. మీ ఆలోచనలు పదునుగా ఉంటాయి. మీ నిర్ణయాలు బలంగా ఉంటాయి. మీ వ్యక్తిత్వం, మీ ఆకర్షణ శక్తి ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. ఈ రోజు మీ దృష్టి అంతా మీ మీద, మీ లక్ష్యాల మీద కేంద్రీకృతమై ఉంటుంది. మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకుని ముందుకు నడిపించడానికి ఇది సరైన రోజు. కుటుంబ జీవితంలో మీ మాటకు, మీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటారు. కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన బాధ్యతను మీరు తీసుకుంటారు. మీ నాయకత్వ లక్షణాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఉద్యోగస్తులకు ఇది మీ ప్రతిభను ప్రదర్శించడానికి వచ్చిన సువర్ణావకాశం. ఒక కొత్త ప్రాజెక్టుకు నాయకత్వం వహించే అవకాశం రావచ్చు. మీ పనితీరుతో అందరి మన్ననలు పొందుతారు. మీ ఆత్మవిశ్వాసం మీకు విజయాలను తెచ్చిపెడుతుంది. వ్యాపారస్తులు ధైర్యంగా కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అవి దీర్ఘకాలంలో మీకు అద్భుతమైన లాభాలను తెచ్చిపెడతాయి. మీ పోటీదారులను అధిగమించి మార్కెట్లో మీ స్థానాన్ని పదిలపరుచుకుంటారు. ఆర్థికంగా మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి కొత్త ప్రణాళికలు రచిస్తారు. పెట్టుబడుల విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు. ఆరోగ్యపరంగా మీరు శారీరకంగా, మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. వ్యాయామం, యోగా వంటి వాటిపై దృష్టి సారిస్తారు. మీ ఆరోగ్యం, మీ ఫిట్నెస్ పట్ల శ్రద్ధ తీసుకుంటారు. వివాహితులకు మీ భాగస్వామి మీలోని కొత్త శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని చూసి ముగ్ధులవుతారు. మీ బంధంలో ప్రేమ, గౌరవం రెండూ పెరుగుతాయి. విద్యార్థులు కొత్త ఉత్సాహంతో మీ చదువును కొనసాగిస్తారు. మీ లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి కష్టపడతారు. ప్రేమికులకు మీ సంబంధంలో స్పష్టత వస్తుంది. మీ బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచన చేస్తారు. మీ ఆత్మవిశ్వాసం మీ భాగస్వామికి మీపై నమ్మకాన్ని పెంచుతుంది. ఈ వారం మీకు ఒక పాఠం లాంటిది. కష్టాలు, ఆందోళనలు తాత్కాలికమని, వాటి తర్వాత వచ్చే విజయం, ప్రశాంతత ఎంతో మధురంగా ఉంటాయని ఇది మీకు నేర్పుతుంది. మీలోని అపారమైన శక్తిని నమ్మండి. ధైర్యంగా ముందడుగు వేయండి. మీకు అంతా మంచే జరుగుతుంది. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.